ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. అయితే జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభిస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలియజేశారు. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. ఇక గతేడాది కూడా ఆయన దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు అని బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. అయితే 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే గతేడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి యాత్ర కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈసారి ఈ నెల 26 నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువే అని చెప్పుకొస్తారు. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక గతంలో ఆయన దీక్షలు చేపట్టారు. ఆయన గతంలో చాతుర్మాస్య దీక్షను కూడా చేపట్టారు. 4 నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. అయితే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం కలిపి 4 నెలల పాటు దీక్ష చేశారు పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో ఉన్నంత కాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా తినేవారు, సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాకుండా పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు ఆహారంగా తీసుకునేవారు. అలాగే పండ్లు కూడా తినేవారు. పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని కూడా నిర్వహిస్తారు.